హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్. ఈరోజు టాప్ ఎలక్ట్రిక్ కార్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చి నెక్సాన్ ఈవీ గురించి తెలుసుకుందాము. టాటా కంపెనీ నుంచి బెస్ట్ వెహికల్ వచ్చింది నెక్సాన్ ఈవీ. ఇది చాలా సేల్స్ పొందుతూ ఉంది ఇప్పుడు. టాటా నెక్సాన్ ఈవీలో 3 ఫేజ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రోనస్ మోటార్ ఉంది. నెక్సాన్ ఈవీ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ ఈవీ వెహికల్. ఈ వెహికల్లో లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ యూజ్ చేశారు. మరి లిక్విడ్ కూలింగ్ కూడా ఉంది. టెంపరేచర్ని తగ్గించడానికి ఈ లిక్విడ్ కూలింగ్ ఎక్కువగా యూజ్ అవుతుంది. ఈ కార్ ఇంప్రెసివ్గా పీక్ పవర్ 127 bhp పవర్ని అందిస్తుంది. నెక్సాన్ ఈవీలో సిగ్నేచర్ టీల్ బ్లూ అండ్ సిల్వర్ అండ్ గ్లేషియర్ వైట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు. నెక్సాన్ ఈవీలో బ్యాటరీ కెపాసిటీ వచ్చి 30.2 kW. ఎవ్రీ ఫుల్ ఛార్జ్లో మనం 312 km వెళ్ళొచ్చు ఫుల్ ఛార్జ్ చేస్తే ఒకసారి. ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసి 0 to 80% వితిన్ 60 minutesలో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. 2008 ఇయర్లో ఎన్ఈటీవీ కార్ అండ్ బైక్ అవార్డ్స్లో సబ్ కాంపాక్ట్ ఎస్యూవీలో బెస్ట్ అవార్డు వచ్చింది ఈ వెహికల్కి. ఈ వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 14 lakhsగా ఉంది ఎక్స్ షోరూమ్. ఆన్ రోడ్ వచ్చి నియర్లీ 22 lakhs దాకా పడుతుంది ఆన్ రోడ్ వచ్చి వెహికల్. ఇండియాలో బెస్ట్ ట్రెండింగ్ వెహికల్గా నెక్సాన్ ఈవీ ఉంది ఇప్పుడు లేటెస్ట్గా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చి ఎంజీ జెడ్ఎక్స్ ఈవీ కంపెనీ నుంచి ప్రీమియం లుక్లో ఉంటుంది. ప్రీమియం బ్రాండ్గా నిలిచింది ఎంజీ జెడ్ఎక్స్ ఈవీ. ఇండియాలో టాప్ ఎలక్ట్రిక్ కార్స్లో ఇది ఒక ఈవీ వెహికల్. టాటా నెక్సాన్లో ఉన్న మోటరే ఈ వెహికల్లో కూడా ఉంది, సిమిలర్గా ఉంటుంది మోటార్. ఇందులో బెస్ట్ బూట్ స్పేస్ ఉంటుంది, 448 liters ఉంటుంది. అది బెస్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. డైమండ్ కట్ మిషన్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. పవర్ అసిస్టెంట్ ఎలక్ట్రిక్ స్టీల్స్ కూడా ఉన్నాయి. బెస్ట్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 353 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 45.5 kWh. డిస్టెన్స్ పర్ ఛార్జ్ వచ్చి 340 km ఉంటుంది ఫుల్ ఛార్జ్. నార్మల్గా ఛార్జ్ చేస్తే 6 to 8 hours టైం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్లో 50 minutesలో ఛార్జ్ అవుతుంది ఈ వెహికల్. బెస్ట్ ఛార్జింగ్ టైం ఉంటుంది ఈ వెహికల్లో. ఎంజీ జెడ్ఎక్స్ ఈవీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 21 lakhs దాకా ఉంటుంది. ఆన్ రోడ్ వచ్చే సమయానికి 25 lakhs మించిపోతుంది ఈ వెహికల్. టాప్ 5 సేల్స్లో ఈ వెహికల్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్ వెహికల్ వచ్చి టాటా కంపెనీ నుంచే టాటా టిగార్ ఈవీ. ఇది లేటెస్ట్గా వచ్చిన వర్షన్. ఇందులో 3 phase ఏసీ ఇండక్షన్ మోటార్ ఉంది. ఈ కార్ వైట్ అండ్ బ్లూ కలర్స్లో అవైలబుల్లో ఉంది. ఈ వెహికల్లో 310 liters బూట్ స్పేస్ ఉంది. ఈ వెహికల్లో మ్యాక్సిమం పవర్ వచ్చి 40 bhp ఉంటుంది. పీక్ టార్క్ వచ్చి 105 Nm ఉంటుంది. ఈ వెహికల్ స్పీడ్ వచ్చి 80 km/h వెళ్తుంది టాప్ స్పీడ్. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 21.5 kWh. ఎవ్రీ ఛార్జ్ 142 km పోతుంది ఫుల్ ఛార్జ్తో. నార్మల్ ఛార్జింగ్ అయితే 6 hours టైం తీసుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 90 minutesలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఈ వెహికల్ 10 lakhs పడుతుంది అండ్ ఆన్ రోడ్ వచ్చి 14 lakhs దాకా పడుతుంది. 5 సీటర్గా బెస్ట్ కార్గా ఈ వెహికల్ ఉంటుంది. హుండై నుంచి హుండై కోనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. ఇందులో అడ్వాన్స్డ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రోనస్ మోటార్ యూజ్ చేశారు. జస్ట్ 10 secondsలో ఈ వెహికల్ 100 km స్పీడ్ని అందుకుంటుంది. ఈ కార్లో మ్యాక్సిమం టార్క్ వచ్చి 395 Nm ఉంటుంది అండ్ పవర్ వచ్చి 134 bhp అండర్ ఐడియల్ కండిషన్స్లో ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 39.2 kWh ఉంటుంది. పర్ ఛార్జ్ 452 km వెళ్తుంది. రియల్ టైంలో 57 minutesలో ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. నార్మల్ ఛార్జింగ్ అయితే 6 hours టైం తీసుకుంటుంది. 2019లో టెక్ అండ్ ఆటో అవార్డ్స్ని ఈ వెహికల్ అందుకుంది. ఈ వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 24 lakhsగా ఉంటుంది. ఆన్ రోడ్కి వచ్చే లోపల 30 lakhsకి వస్తుంది. నెక్స్ట్ కార్ వచ్చి మహీంద్రా నుంచి E20+ అనే మోడల్. ఇందులో 3 phase ఏసీ ఇండక్షన్ మోటార్ యూజ్ చేశారు. లిథియం అయాన్ బ్యాటరీ యూజ్ చేశారు. మ్యాక్సిమం టార్క్ వచ్చి 70 Nm అండ్ పవర్ వచ్చి 25 bhpగా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 10.08 kWh. పర్ ఛార్జ్ 99.9 km వెళ్తుంది. ఫాస్ట్ ఛార్జ్లో 75 minutesలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. నార్మల్ ఛార్జ్లో 6 hours టైం తీసుకుంటుంది ఛార్జింగ్ అవ్వడానికి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 7.5 lakhsగా ఉంటుంది. ఆన్ రోడ్ వచ్చి 10 lakhs దాకా పడుతుంది. నెక్స్ట్ వెహికల్ వచ్చి మహీంద్రా కంపెనీ నుంచి వెరిటో. ఇందులో ఏసీ ఇండక్షన్ మోటార్ 3 phase మోటార్ని యూజ్ చేశారు. ఎక్కువ బూట్ స్పేస్ ఉంటుంది, 510 liters బూట్ స్పేస్ ఉంటుంది ఈ వెహికల్లో. ఈ వెహికల్లో ఎలక్ట్రో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. ట్యూబ్లెస్ స్టీల్ వీల్స్ ఉంటాయి. ఈ వెహికల్ డైమండ్ వైట్ షేడ్ కలర్లోనే ఒకటే ఆప్షన్ ఉంది. ఈ వెహికల్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చి 21.2 kWh ఉంటుంది. పర్ ఛార్జ్ 140 km పోతుంది. రీఛార్జ్ టైం వచ్చి 1 hour 45 minutes తీసుకుంటుంది. ప్రైస్ వచ్చి 10 lakhs పడుతుంది. ఆన్ రోడ్ వచ్చి 13 lakhs దాకా పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్.